ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎల్లుండి తమ ముందు విచారణకు అటెండ్ కావాలని స్పష్టం చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రేనా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాసేపు క్రితమే బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆనాడు సిఐ విధులకు ఆటంకం కలిగించినటువంటి ఇష్యూలో ఆయనకి ఈ రోజు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు ఎల్లుండి అంటే 27 నాడు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ పిఎస్ కు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులో పూర్తిగా ఉంది. వివిధ సెక్షన్ల కింద ఇప్పటికే ఆయన మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. గడిచిన నెలల క్రితం ఆయనే పలు అంశాల కోసం ఆయనే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది. ప్రధానంగా తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నేతలందరి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అందులో ప్రధానంగా నా ఫోన్ ట్యాపింగ్ అయింది. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశాను. తర్వాత నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మరింతగా వేధింపులు ఎక్కువయ్యాయి, ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు కూడా ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆ రోజు వచ్చి ఫిర్యాదు చేసేందుకు వస్తే ఆ రోజు ఇన్స్పెక్టర్ నన్ను చూసి మరీ వెళ్ళిపోయారు, నా ఫిర్యాదు తీసుకోలేదు అనేది కూడా ప్రధానంగా ఆయన ఆరోపణలు చేశారు. దాని తర్వాత అక్కడ పెద్ద ఎత్తున గలాట చేశాడు, గొడవ జరిగింది. ఇద్దరి మధ్య తోపులాట దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. దాని తర్వాత దీంట్లో హరీష్ రావు ఎంటర్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. దాని తర్వాత అక్కడి నుంచి వేరే స్టేషన్లకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున గొడవకు కారణమైంది. ఈ అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి దగ్గరికి పోలీసులు వెళ్లారు. దాని తర్వాత టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి రావడం జరిగింది, ఆయనని లోపల నిర్బంధించడం జరిగింది. దాని తర్వాత హరీష్ రావు వచ్చారు, అక్కడ ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున జగదీష్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ఇష్యూలో పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో ఇది ముఖ్యంగా ఆ సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఫోన్ ఆయన దగ్గరే ఉంచుకున్నట్టు జరిగింది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందన్నటువంటి ఆరోపణ చేసినప్పుడు కూడా మొత్తం దాని మీద విచారణ కొనసాగుతుంది. సిఐని దుర్భాషలు ఆడటమే కాకుండా ఆయన విధులను ఆటంకం చేసే విధంగా ఆ రోజు వ్యవహరించారంటూ కూడా ఆయన మీద వివిధ సెక్షన్ల కింద ప్రధానంగా పోలీస్ స్టేషన్ లో 57 గానీ, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 126(2) గానీ, 132, 224, 333, 351, 191 ఇట్లా వివిధ పలు సెక్షన్ల కింద ఆయన మీద ఆ రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆయన బెదిరించడం కానీ, ఎమ్మెల్యే సిఐని కానీ దుర్భాషలు ఆడడం కావచ్చు, ఇలాంటి విధంగా ఆయన క్రైమ్ నెంబర్ 1127 కింద ఆయనకు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు కౌశిక్ రెడ్డితో సహా 20 మంది అనుచరులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాని తర్వాత పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి కూడా పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి స్టేషన్ తరలించారు. విధులు అడ్డగించి బెదిరించారనేటువంటి ఫిర్యాదుతో రాఘవేంద్ర ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడ మొత్తం ఇష్యూ అంతా పెద్ద స్టేట్ ఇష్యూగా మారింది. దీంతో ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరి నేతలు ఆయనకు మద్దతుగా పాడి కౌశిక్ రెడ్డికి అండగా నిలబడడం ఇదంతా అయిన నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజు ఆ కేసుకు సంబంధించే నోటీసులు అయితే సర్వ్ చేశారు. 27వ తేదీ నాడు ఎల్లుండి 10 గంటలకు రావాలనేది సూచిస్తున్నారు. దీని తర్వాత ఎల్లుండి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి పోలీస్ స్టేషన్ దగ్గర అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అరే 5 నిమిషాలు వేసిపోతాడు వచ్చిన